ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో చిన్నగా టాపిక్ కొద్దిగా మైండ్ డిప్రెషన్లో ఉన్నప్పటికీ ఎమర్జెన్సీ పొజిషన్లో వీడియో చేయక తప్పదు. ఉపాధి కోసం కావచ్చు, ఉద్యోగ ఇన్ఫర్మేషన్ కోసం కావచ్చు. ఓకే, మొత్తానికి ఇవాళ WDCW నుంచి ముఖ్యంగా ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఒక తాజా నోటిఫికేషన్ వెల్లడించారు. దానికి సంబంధించి ముఖ్యంగా ఇది ఏపీ సర్కిల్ సంబంధించిందా, తెలంగాణ సంబంధించిన సర్కిల్ సంబంధించిందా, ఏ జిల్లాకు సంబంధించిన ఖాళీలు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్, మరి విద్యా అర్హతలు ఏమి అడిగారు, ఇప్పటి వరకు చివరి తేదీ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ కట్ తెలుసుకున్నాం. ఓకేనా, సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి డిఎస్సి అంటే మొత్తానికి తెలంగాణ కాకుండా ఏపీ అంగన్వాడీ కాకుండా అసలు ఏ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైన చర్చ వస్తుంది. కాబట్టి మొత్తంలో అంగన్వాడీ ఉద్యోగాల్లో అంతర్భాగంగా ఇది 10th క్లాస్ బేసిక్స్ సంబంధించి టోటల్గా 26 వేకెన్సీ మాత్రం ఉన్నాయండి. ఇందులో ఎక్కువగా నేను మాట్లాడదలుచుకోలేదు, కొంచెం డిసప్పాయింట్ ఆప్షన్లో ఉన్నాను, అది సెకండరీ. సో నా వ్యక్తిగత ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు ఏదైనా. సో మొత్తానికి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 26 ఖాళీలతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారండి. మనకి March 15 నుంచి స్టార్ట్ అయ్యి March 23న. సో మీరు www.visakhapatnam.gov.in ఆఫీషియల్ వెబ్సైట్లో చూడొచ్చు, లేదా దీనికి సంబంధించి నోటిఫికేషన్ PDF కావచ్చు అండ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ కావచ్చు. ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాలి. WDCW ISDCA కార్యాలయంలో మీ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. స్థానిక అభ్యర్థులు కలిగి ఉండాలి. మెయిన్గా ఇటువంటి ఎగ్జామ్ లేకుండా, ఒక్క రాత పరీక్ష లేకుండా మీ సొంత గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందేటువంటి మంచి అవకాశం మాత్రం వచ్చింది. ముఖ్యంగా ఇది మహిళా అభ్యర్థులకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఓకే, దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని నేను చాలా వెల్ అండ్ క్లియర్ కట్గా మీకు లింక్ రూపంలో వీడియో కింద లింక్ అయితే సబ్మిట్ చేస్తానండి. ఎటువంటి టెన్షన్ లేదు. వన్స్ లింక్ ఓపెన్ చేయగానే విశాఖపట్నం జిల్లాకు సంబంధించి వేకెన్సీలు ఉన్నాయి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా వెల్ అండ్ క్లియర్ కట్గా మీకు లభ్యం అవుతాయి. తర్వాత ఫర్దర్ ఇంకా ఏదైనా వేరే డిస్ట్రిక్ట్ సంబంధించి అప్డేట్స్ వస్తే మీకు తెలియజేస్తాను. ఇంకా ఎన్ని జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ రావాల్సి ఉన్నాయి అవన్నీ కూడా అప్కమింగ్ లుక్స్ ఉన్నాయి, అవి కూడా డీటెయిల్స్ మీకు అప్డేట్ లింక్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.